ఈరోజు డిఎంఎఫ్టీ అని చెప్పేసి స్పెషల్ ఫండ్ మన తాండూరులోని 36 వార్డుల్లో భాగంగా మొదటి విడతగా ఒక 5 వార్డుల్లో ఓపెన్ జిమ్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. తాండూరు ప్రజల ఆరోగ్యమే మన ముఖ్య లక్ష్యం అని చెప్పేసి ఎమ్మెల్యే బుయ్యాని మనోహరన్న గారు తాండూరు ప్రజలకు ఈ ఉరుకుల పరుకుల జీవితంలో ఓపెన్ జిమ్ ఉంటే ఒక 30 మినిట్స్ అన్న రోజు వ్యాయామం వార్డు ప్రజలు చేసుకుంటారని చెప్పేసి 5 లక్షల బడ్జెట్తో మొదటి విడతగా 5 ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీన్ని తాండూరు పట్టణ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. సహకారంతో తాండూరు పట్టణంలోని మున్సిపల్ పరిధిలోని 12వ వార్డులో అలాగే మిగతా మొత్తానికి 5 వార్డులలో డిఎంఎఫ్టీ నిధుల కింద ఒక్కో పార్కులో ఓపెన్ జిమ్ పరికరాలను పెట్టిస్తూ దానికి 5 లక్షల రూపాయల నిధుల సమీకరణ చేసి ఏదైతే ఓపెన్ జిమ్ చేయడానికి వార్డు ప్రజలకు అవకాశం వచ్చిందో దాన్ని వినియోగించుకొని ఆరోగ్యమే మహాభాగ్యం అనే సంకల్పంతో మన మనోహర్ రెడ్డి అన్న గారు ఈ యొక్క పార్కులో ఓపెన్ జిమ్ శాంక్షన్ చేశారు. దీన్ని 12వ వార్డులోని చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ పార్కులో చేయడం జరుగుతుంది. ఇట్లాంటి కార్యక్రమాలు మిగతా పార్కులో కూడా విడతల వారీగా దశల వారీగా వర్క్ స్టార్ట్ అవుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ఈరోజు తెలంగాణ క్రీడా ప్రాంగణంలో ఈరోజు మనోహర్ రెడ్డి అన్న గారి ప్రత్యేక నిధులతో ఇక్కడ వ్యాయామం చేసే పరికరాలు అమర్చడం జరుగుతుంది. దానికి ప్రత్యేకంగా తపన చేసి ప్రయత్నించి తీసుకొచ్చిన పెద్దల గౌరవములు మన నీరజ బాలుడి చైర్మన్ గారికి మరియు అలాగే కౌన్సిలర్ ఆచార్ గారికి అభిప్రాల గారికి శక్తి గారికి ఇక్కడ చేసిన పత్రికా విలేకరులందరికీ కూడా తెలంగాణ వందనాలు తెలియజేస్తూ మరి ఇందాక చైర్మన్ మేడం చెప్పినట్టు తాండూరులో పార్కులు అంతా కనుమరుగు అయ్యారు కాబట్టి దానికి పునరుద్ధరణ చేసి మళ్ళీ ప్రజలకు అందుబాటులో తీసుకురావాలనేసి ఒక ప్రయత్నం చేసి మన చైర్మన్ గారు మనోహర్ రెడ్డి అన్న గారికి మూడబెట్టుకుంటూ మరి అన్నగారు కూడా ప్రజలు దృష్టి పెట్టుకొని పెద్ద ఎత్తున ఈ ప్రత్యేక నిధులు కేటాయించడం జరిగింది. రాబోయే భవిష్యత్తులో కూడా ఈ పార్కే కాకుండా ఇంకో ఎన్నో పార్కులు ఉన్నాయి. ఇవి అనేక వార్డులలో కూడా ఉన్నాయి. పాతాండ్లో కూడా అక్కడ కూడా ప్రజలు కూడా చాలా పెద్ద ఎత్తున అడగడం జరిగింది. అది కాకుండా మరి బృందావన్ కాలనీలో ఉంది, మరి ఎన్టీఆర్ కాలనీలో ఉంది, మరి చాలా అపెక్స్ హాస్పిటల్ దగ్గర మేడం వార్డులోనే ఉంది. కాబట్టి నేను ప్రత్యేకంగా మేడం గారికి నేను తెలియజేయడం ఏమిటి అంటే కొన్ని నిధులు తాండూరు అభివృద్ధికి పక్కన పెట్టి ఈ పార్కులు మనం అభివృద్ధి చేస్తే తాండూరు ప్రజలు చిన్న పిల్లలు కూడా అక్కడ ఏదైతే పరికరాలు అమర్పిస్తున్నామో ఆదివారం కూడా అక్కడ మన పిల్లలతో వచ్చేసేసి పెద్దలందరూ కూడా విరోధంగా ఉంటారు. కాబట్టి ఇవి అన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఏదైతే ఈ జన్మదినం కార్యక్రమం ఉన్నదో దానికన్నా ముందు కార్యక్రమం చేపట్టడం చాలా అర్చనీయంగా ఉంది. కాబట్టి నేను మనోహర్ రెడ్డి అన్న గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున మరి కాంగ్రెస్ ప్రజల తరఫున నేను జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆరోగ్యాలతో ఆయన కుటుంబ సమేతంగా ఉండాలని, తాండూరు ప్రజలపైన ఆయన ఆశీర్వాదం ఉండాలని, తాండూరు ప్రజలు కూడా ఆయనకు రాబోయే భవిష్యత్తులో మంత్రి రూపంలో చూడాలని ఆయన ఒక ఆదర్శ తులసీనగర్ 12వ వార్డు లోపల జిమ్ పార్కు ఇక్కడున్న ఆల్రెడీ జిమ్ పార్కులోనే కొన్ని ఎక్విప్మెంట్స్తోనే జిమ్ము ఐటమ్స్ వేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్కి విచ్చేసినటువంటి మా కౌన్సిలర్లందరికీ, ఏఈ మేడం గారికి, డిఈ సార్ గారికి, మా మున్సిపల్ ఏఈ గారికి, మా స్టాఫ్ ఈరోజు ఆరోగ్యమే మహాభాగ్యం అందులోపల రేపు 2 రోజుల్లో మనోహర్ రెడ్డి అన్న బర్త్డే సందర్భంగా ఈరోజు తనదైన వార్డు, తను ఓటరున్న వార్డు లోపల ఒక ప్రోగ్రాం స్టార్ట్ చేయాలనే సంకల్పంతో ఈరోజు ఆదర్శ తులసీనగర్లో జిమ్ము ఎక్విప్మెంట్స్తో ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి అందరూ వినియోగించుకునే విధంగా ఇక్కడ ఏదైతే ప్రొటెక్షన్తో ఉంది పార్కు కాబట్టి తప్పకుండా ఇక్కడ అందరు వినియోగించుకోవాలని ఇక్కడ ఎక్విప్మెంట్స్ చేయడం జరుగుతుంది. ఇంకా కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా ఖరాబ్ అయినవి ఉన్నాయి, త్వరలోపల అవి కూడా మంచి చేపించి
ప్రతి 36 వార్డుల లోపల ఫస్ట్ విడతగా 5 వార్డులు ఎన్నుకోవడం జరిగింది. ఆ 5 వార్డులలో ఈరోజు మొదటి వార్డు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా తాండూరు పట్టణం లోపల ఇంకెక్కడ అవసరం ఉన్నా మనోరెడ్డన్న గారి దృష్టికి తీసుకెళ్ళి ఈరోజు ఎమ్మెల్యే గారి నిధుల నుండే తీసుకురావడం జరిగింది. వీటిని కూడా ఇంకా ఏమైనా తాండూరుకి అవసరం ఉన్నా తప్పకుండా అన్ని వార్డుల లోపల వేసే విధంగా తప్పకుండా మేము ప్రయత్నం చేస్తాము. ఇంకా ఎక్కడ అభివృద్ధి విషయంలో కూడా 36 వార్డులు మాకు సమానమే. 36 వార్డుల లోపల ఎక్కడ ఏ సమస్య ఉన్నా తీరుస్తామని తాండూరు పట్టణ ప్రజలకు అందరికీ తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నగారికి మరొక్కసారి బర్త్డే విషెస్ చెప్పుకుంటూ హ్యాపీ బర్త్డే మనోరెడ్డి అన్న. మీరు ఎల్లవేళలా ఆ దేవుడి ఆశీర్వాదంతో సుఖ సంతోషాలుగా ఉండి తాండూరు ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.